ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెద్ద ఎత్తున ప్రోత్సహించే దిశగా ఈ ఏడాది 15,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంట విస్తరించాలనే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెదవేగిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రాసెసర్లతో ఆయిల్ ఫామ్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. కొత్త అధిక దిగుబడినిచ్చే రకాలు, కోకో వంటి అంతర్ పంటల అవగాహన, డెల్టా భూముల్లో ఆయిల్ ఫామ్ ప్రోత్సహించడం, వరి, పొగాకు తదితర పంటల నుంచి పంట వైవిధ్యీకరణ, ఆయిల్ ఫామ్ లో యాంత్రీకరణను ప్రోత్సహించడం మొదలైన వాటిపై సమావేశంలో సమీక్షించారు. ఆయిల్ ఫామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నతమైన స్థాయిలో అనేక మంది రైతాంగానికి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇక్కడ దాదాపు 29 మంది సైంటిస్టులు, ఒక చక్కటి ఫెసిలిటీ మనకి ఏర్పడిన సందర్భంగా ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా పెదవేగి మండలంలో 240 ఎకరాల్లో వీళ్ళు చేస్తున్న ఈ ఆయిల్ పామ్ ఎక్స్పెరిమెంటేషన్ కానివ్వండి, టిష్యూ కల్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ రైతాంగానికి మరింత ఈల్డింగ్ వచ్చేటట్టు వాళ్ళు అనేక రీసెర్చ్ కోణాలు చేస్తున్న ఆ ప్రక్రియను ఈరోజు చాలా లోతుగా డాక్టర్ గారు సురేష్ గారు వివరించారు మాకు. ప్రధానంగా ఇక్కడ ఉన్న 5 ఆయిల్ పామ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతోటి, అదేవిధంగా రైతాంగంతో ఈరోజు వారికి ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించాం. గతంలో కూడా ఏలూరు జిల్లాని మనం 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకెళ్ళాలి రాష్ట్రంలో అంటే, మన జిల్లా జిఎస్డిపి పెరగాలంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పామ్ని మనం మరింత విస్తరించే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనేక సందర్భాల్లో దీని గురించి చర్చించాం. గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కూడా ఈరోజు ఈ సందర్భంగా కోరాం. ఆయన కూడా ఒక రైతుగానే కష్టపడి సమస్యలు ఏంటో ఆయన వివరించగలిగారు. కొంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ కనపడుతుంది. రైతులు ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ సమాచారం అందరితో షేర్ చేసుకోకపోవడం వల్ల కొంత జాప్యం అనేది చాలా ఖచ్చితంగా కనపడుతుంది. సో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం. రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, అదేవిధంగా స్థానికంగా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న ఫీల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, వీరందరితో పాటు ఇక్కడ ఈ ప్రధానమైన 5 కంపెనీలు ప్రతినిధులతో పాటు కూర్చుని ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి కూడా మేము సహాయం తీసుకుని ట్రైనింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి ఈ ఒక్క సంవత్సరంలోనే 5,000 హెక్టార్ల నుంచి 15,000 హెక్టార్లకు పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఈరోజు నిర్ణయించుకున్నాం. ప్రతి నెల ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం కోసం కొడుకులు వచ్చిన సందర్భంగా ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి, డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చాలా దారుణంగా ₹1 కూడా సబ్సిడీ ఇవ్వకుండా అటు రైతుల్ని మోసం చేశారు, ఇటు ఆయిల్ ప్రొడ్యూసర్స్ని కూడా మోసం చేశారు. సో ఆ ₹54 కోట్ల బకాయిలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా నిలబడగలుగుతామో నిలబడి, తప్పకుండా ఆ పొరపాటు ఇంకోసారి జరగకుండా యంత్రాల విషయంలో కానివ్వండి, కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన ఈ మొక్కల్ని రైతాంగాన్ని అందించేటప్పుడు ఇవ్వాల్సిన సబ్సిడీలో కూడా ఎక్కడ జాప్యం లేకుండా కూటమి ప్రభుత్వం నుంచి 100% ఒక ప్రయత్నం విస్తరించే విధంగా చేస్తాం.